వెంకటేశ్వర స్వామి ఆలయం సాధువు. శివరాత్రి పర్వదినాన శివక్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మోరుమోగిపోతూ ఉంటాయి. శివారాధనలో లింగ రూపంలో పూజిస్తూ ఉంటాం శివుణ్ణి. ప్రతి లింగంలో కూడా శివుడికి జ్యోతి స్వరూపం వెలుగుతుందని చెప్పేసి అందరూ నమ్ముతూ ఉంటారు. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ కూడా ప్రధానమైనవి అన్నమాట. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ చాలా కనిపిస్తూ ఉంటుంది. అభిషేకాలు పూజలతో పరమశివుని ఆరాధిస్తూ ఉంటారు. దేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఈ రోజంతా కూడా ప్రత్యేక పూజలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంచుతారు. పూజలు, భజనలు, శివనామంతో మారుమోగుతూ ఉంటాయి శివాలయాలన్నీ కూడా. ఈ పర్వదినాన లింగాష్టకం, శివపంచాక్షరి దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తూ ఉంటారు. అలాగే శివపార్వతుల కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు. రోజంతా పరమేశ్వరుని యొక్క ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రంతా కూడా జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం చాలా ముఖ్యం అన్నమాట. అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి అంటే, ఈరోజు ఉపవాసం ఎందుకు ఉంటారు, జాగారం ఎందుకు చేస్తారు అని అడిగితే దీనికి ఒక కథ ఉంది. అమృతం దేవదానవులందరూ కూడా క్షీరసాగర మథనం చేస్తే అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే ముల్లోకాలన్నీ కూడా దహించుకుపోతాయని చెప్పేసి పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఈ హాలాహలాన్ని ఎలాగైనా గ్రహించవయ్యా స్వామి అంటే ఆ గరళకంఠుడు ఆ యొక్క హాలాహలాన్ని తన యొక్క కంఠంలో బంధించుకున్నాడు. అందుకనే శివుడు దహించుకుపోతూ ఉంటే అందుకనే శివుడి నెత్తి మీద చంద్రుడిని పెట్టుకుంటాడు. అలాగే ఆ తాప ఉపశమనం కలిగించడానికి గంగను కూడా శిరస్సు మీద ధరించాడు. అలాగే ఈ హాలాహల తాపం ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూనే ఉంటుంది. అందుకని చెప్పి ప్రతిరోజు కూడా నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ యొక్క హాలాహలం ధరించడం వల్ల వచ్చే తాపాన్ని ఉపశమించడానికి. ఈ యొక్క మహాశివరాత్రి రోజున మాఘభుడు ఆరాధన పురాణాలకు ముందే ఉందన్నమాట. క్రీస్తు పూర్వం 3000 ఏళ్ల నాడే సింధులో నాగరికతలో ఈ యొక్క శివుడికి ఆరాధన చేస్తూ ఉండేవారు. శివరాత్రి సందర్భంగా ఆ శివుడికి రుద్రాభిషేకం చాలా శక్తివంతమైంది. ఈ విశ్వంలో శివాభిషేకానికి మించింది ఏది లేదు. దీన్ని నమ్మకం చమకంతో చేస్తూ ఉంటారు. జ్ఞానం, ఆరోగ్యం, సంపద వీటన్నిటికీ కూడా మూలం శివుడే. మనిషి సమస్యలన్నింటినీ కూడా శివాభిషేకం ద్వారా పరిష్కరించబడుతూ ఉంటాయి. శివాభిషేకంతో మొత్తం విశ్వం అంతా కూడా చల్లబడుతుంది. అందుకే శివలింగం ఎండిపోకుండా ఎప్పుడు చొక్కగా నీళ్లు పడేటట్టుగా ధారాపాత్రలో నీళ్లు పోస్తూ ఉంటారు. ఇది మహాశివరాత్రి. ఈరోజు మన పంచముఖేశ్వరాలను, ప్రపంచంలోనే పంచముఖేశ్వరాలను ఒకటి నేపాల్లో ఉంది, తర్వాత సాలులో ఉంది. ఎన్నో ఏళ్ళ నాటి పురాతన ప్రతిరోజు వేద మంత్రాలతో ప్రతిరోజు కూడా చూడండి గుళ్ళు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఏ కోవులో కూడా ఇంతమంది జనాలు, ఇంతమంది భక్తులు ఏ కోవులో కూడా ఉండరు. నిత్య భక్తులు కనీసం రోజుకి 5,000 మంది భక్తులు ఉంటారు ఇక్కడ. ఈరోజు మన పంచముఖిని దర్శనం చేసుకుంటే మహాపుణ్యం వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకునే కోరుకుంటారు.